హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నైటే గిన్నెలన్నీ కూడా వాష్ చేశానండి. కొన్ని కడగాల్సినవి కడిగేసి ఇంకొన్ని ఉంటే డిష్ వాషర్ నింపేసి పెట్టేశాను. డిష్ వాషర్ నైట్ పెట్టడం వల్ల మార్నింగ్కి గిన్నెలు రెడీగా ఉంటాయని చెప్పి డిష్ వాషర్ వేసేటప్పుడు అలానే వేస్తాను. సాటర్డే నైట్ అలా డిష్ వాషర్ అయితే ఫిల్ చేసి పెట్టున్నాను. ఇది వచ్చేసి సండే మార్నింగ్ తీస్తున్న వ్లాగ్. ఇక సండే అనగానే పనులన్నీ కూడా నిదానంగా జరుగుతాయి. మా ఇంట్లో కూడా అంతే. రిలాక్స్డ్గా 6కి లేస్తాను. రెగ్యులర్గా 4కి లేస్తూ ఉంటాను. ఎవ్రీ ఫ్రైడే 4కే లేస్తాను. కార్తీక మాసం కూడా. నార్మల్ డేస్ అయితే 5 o'clock లేస్తాను. ఇక పొద్దున్నే ఇక పిల్లల్ని అయితే లేపలేదండి. వర్షం అయితే నైట్ పడింది, మార్నింగ్ అయితే లేదు. కానీ క్లైమేట్ మాత్రం భలే చల్లగా ఉందండి. పిల్లలు పడుకొనే ఉన్నారు, ఇంకా లేపలేదు. 7కి అలా లేస్తారు. నేను ఇక్కడ ఫిల్టర్ కాఫీ పెట్టుకుంటున్నాను. ఈరోజు నాకు టైం దొరికింది. వేడి నీళ్ళు తాగానండి. ఆ వేడి నీళ్ళు ఇంకొంచెం మరగబెట్టేసి ముందు ఇలా ఫిల్టర్లో అయితే వేసి పెడుతున్నాను కాఫీ పౌడర్. అలాగే కొంచెం గోరువెచ్చని వాటర్ వేసి పక్కన పెట్టేశాను. ఇక నాకేమైనా పనులు ఉండి చూసుకొని వచ్చేసరికి ఇలా డికాషన్ కూడా రెడీ అవుతుంది కదా, అప్పుడు కాఫీ కలుపుకుంటున్నాను. మా వారైతే తాగనన్నారు, సో నేనైతే తాగుతున్నాను. బాల్కనీలో చూశారు కదా, నేను తెచ్చిన రోజా మొక్కలు బాగానే ఉన్నాయి ఇప్పటికైతే. నేను తీసుకొచ్చిన తర్వాతే మొగ్గలు పూలు వస్తున్నాయన్నమాట. భలే హ్యాపీగా అనిపించింది. అదే మీతో షేర్ చేసుకున్నాను. బాల్కనీలోకి వెళ్ళకముందే ఆ స్మెల్ అంతా మంచిగా వస్తుంది అనమాట. పాల రోజ్ కదా, మంచి స్మెల్ ఉంటుంది. మిగిలిన వచ్చేసి ఆరెంజ్ ఒకటి అలా తెచ్చుకున్నాను, రెడ్ ఆరెంజ్ అలా. మిగిలినవి కూడా చిగుర్లు వస్తూ ఉన్నాయి. చిగుర్లు వస్తే ఆటోమేటిక్గా ఇక పూలు కూడా వస్తాయి. అలా నేనైతే కాఫీ అయితే కలుపుకున్నానండి. నిన్న సాటర్డే కదా, సాటర్డే ఫ్రైడే పిల్లలకైతే హాలిడే ఇచ్చారు. సో ఈరోజు కూడా హాలిడే. మేబీ రేపు స్కూల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. కాఫీ అయితే రిలాక్స్డ్గా కొంచెం సేపు కూర్చొని తాగేసి ఇక నా పనుల్లోకి అయితే నేను వెళ్ళాలి. ఈరోజు కొంచెం డస్టింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. బయట అయితే చాలా చల్లగా ఉంది. నిన్న మొన్న డస్టింగ్ అయితే చేయలేకపోయాను అనమాట. లైట్గా బెడ్షీట్స్ అవన్నీ సర్దేయడము అలా చేశాను. బెడ్షీట్స్ అయితే 2 డేస్కి 3 డేస్కి కంపల్సరీగా చేంజ్ చేసేదాన్ని. బట్ 2-3 డేస్ నుంచి అయితే నేను చేంజ్ చేయట్లేదు. క్లైమేట్ అలా ఉంది కదా, నార్మల్ బట్టలే కష్టమైపోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో బెడ్షీట్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుకనేసి నార్మల్ డస్టింగ్ ఉంటుంది కదా, క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక సండే అయినా మండే అయినా మస్ట్ అండ్ షుడ్ నేను చేసుకునే వర్క్ అయితే ఇదేనండి. గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసి తడిబట్ట పెట్టి ముగ్గు వేయడము. ఫస్ట్ మన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మెయిన్ గుమ్మం నుంచే వస్తారు కాబట్టి గుమ్మము చాలా ప్లెజెంట్గా, క్లమ్జీగా లేకుండా నీట్గా అనిపిస్తుంది అనమాట. ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది మన ఇంటికి ఎవరు వచ్చినా. అలాగే మనం కూడా ఊరికూరికే బయటికి వెళ్తూ లోపలికి వస్తూ ఉన్నా కూడా గుమ్మాన్ని చూస్తే భలే హ్యాపీగా అనిపిస్తుంది. నేను ట్యూస్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీగా గుమ్మానికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకుంటాను. ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే నాకు. అలాగా ముగ్గు వేసుకుంటున్నానండి ఈ మధ్య గుమ్మం మీద. ఇదివరకు అయితే అమ్మవారి పాదాలు వేసుకునేదాన్ని. ఇప్పుడు ముగ్గు వేసుకుంటున్నాను కదా, ఒకసారి ముగ్గు చీపురుతో ఊడ్చేస్తాను కానీ తెల్లగా అలాగే ఉంటుంది అనమాట. అందుకని ఒక్కసారి వాష్ చేసేసి గుమ్మం తుడుచుకున్న తర్వాత ముగ్గు వేసుకుంటాను. ఈ పనులు రోజు చేసుకునే వాటికంటే కూడా గుమ్మం కానీ డస్టింగ్ కానీ పనులు సండే చేసుకుంటే చాలా నిదానంగా రిలాక్స్డ్గా చేసుకుంటామండి. అది నాకే అనిపిస్తుందా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలా ఆరాంగా ముగ్గైతే వేసుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైన వర్క్ అనమాట ఇదైతే.
మంచిగా టైం తీసుకొని నాకు నచ్చిన డిజైన్స్ అయితే నేను వేసుకోవడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఈ వర్క్ అయిన తర్వాత షూ ర్యాక్‌లో ఏవైనా ఇప్పుడు యూజ్ చేయనివి ఉంటాయి కదా! షూస్ కానీ, చెప్పులు కానీ అవన్నీ తీసేద్దాం అనుకుంటున్నాను. ఒక బ్యాగ్ అయితే తీసి పెట్టాను. ఏవైనా ఇంకా పనికిరానివి ఉంటే తీసి పడేద్దాము. ఎందుకంటే రెగ్యులర్‌గా పెట్టుకోవడానికైతే ప్లేస్ సరిపోదు కదా! అలా వేస్ట్‌వి అంటే పిల్లలకి లాస్ట్ ఇయర్ స్కూల్ షూస్ కానీ అలా ఉన్నాయన్నమాట. తీసేయలేదు. తీసేద్దాం అనుకుంటున్నాను. అవి యూజ్ అవ్వవు కదా! అందుకని. అదే కాదండి, ఇంట్లో ఏ వస్తువైనా 1 మంత్ పాటు మనం అసలు యూజ్ చేయలేదనుకోండి, అసలు ఇంక మనకది వస్తువు యూజ్ లేదు అనుకున్నవి తీసేయడం బెటరు. మనం ఏమైనా కొత్తవి కొన్నా కూడా లేకపోతే ఇంకా ఏమైనా ఆ ప్లేస్‌లో వేరేవి ఆర్గనైజ్ చేయాలి అంటే మనకు ప్లేస్ ఉంటది కదా! అలాగా. అందుకని కొన్ని కొన్ని తీసేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. అలా గుమ్మం ముందైతే ముగ్గు వేసుకున్నానండి. చూసారు గదా! కలర్స్‌తో వేసుకుంటాను కాబట్టి కొంచెం టైం పడతది. మీకు అలాగే వీడియో కంటిన్యూగా చూయించాలి అంటే మీకు బోర్ అనిపిస్తదని చెప్పి కట్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను. ఫైనల్‌గా అలా వేసుకున్నాను ముగ్గైతే. ఇంట్లోకొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ వీళ్ళకైతే ఇడ్లీ చేసిచ్చానండి. మా వారు, పిల్లలు ఇడ్లీ అయితే ఆహ్, తింటారు. వాళ్ళకు ఇడ్లీ ఏసి పక్కనైతే పెట్టాను. వాళ్ళు ఫ్రెష్ అప్ అయితే ఇచ్చేస్తాను. ఇక నేను నైటు చపాతీ మిగిలిందనమాట. సో, ఆ చపాతీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి వేడి పాలైతే పోసేస్తాను. ఇందులోకి షుగర్ వేసుకోవచ్చు కానీ ఇక ఎక్కువ షుగర్ నేను తీసుకోను కదా! అందుకని తేనె వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మంచిదే అని నేను అనుకుంటున్నాను. ఏమో నేను అప్పుడప్పుడు చపాతీలు మిగిలినప్పుడు ఇలాగే చేస్తాను. మళ్ళీ ఆ నెక్స్ట్ డే నైట్ వరకు ఏముంచుతాంలే అని చెప్పి. అలా వేడివేడిగా ఉన్నాయి కదా! మిల్క్ అండ్ చపాతీ నానేలోపు కిచెన్‌లోనే పెట్టేసి హాల్ ఒకసారి నీట్‌గా సర్దేద్దాం అనుకుంటున్నాను. ఇలా డీప్ క్లీనింగ్ అయితే చేసుకోలేదండి. 2, 3 డేస్ అయిపోయింది. ఒక్కరోజు చేయకపోయినా కూడా బాగా తెలుస్తది దుమ్ము. సెంటర్ టేబుల్ వచ్చేసి బ్లాక్ కలర్ గదా! తెలుస్తదనమాట. ఇంట్లోకి రాంగానే ఫస్ట్ కనిపించేది లివింగ్ రూమ్. సో, ఈ రూమ్‌లో సోఫా అండ్ సెంటర్ టేబుల్ ఉంటుంది గదా! నీట్‌గా డస్ట్ లేకుండా తుడిస్తే మంచిగా అనిపిస్తది. డైలీ వర్క్ అయితే చేసుకుంటాను కానీ, ఈ వర్షాల వల్ల అందులో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా! ఇలా డీప్ క్లీన్ అయితే చేయలేకపోయాను. ఫస్ట్ మార్నింగ్ లేయడంతోనే పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారు అంటే వంట కంప్లీట్ చేసుకుంటానండి. వంట కంటే ముందు బట్టలు ఉన్న బట్టల్ని వాషింగ్ మిషన్ వేయడం, బయట ఆరేయడము, తర్వాత వెజల్స్ వాష్ చేసేసుకోవడము, ఇల్లు ఊడ్చి తడిబట్ట పెట్టడం. నెక్స్ట్ పనేంటంటే ఇంటిని నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటాను. ఈ పనులు 1 బై 1 మనం చేసుకోవడం వల్ల ఎక్కువ పని చేసేసాము, ఎక్కువ కష్టపడిపోయాము అని అస్సలు అనిపించదు. ఇది నా తరపున టిప్ మీకు. నాలాగా మీకు కూడా హెల్పర్ లేదు, మీరే చేసుకుంటున్నారు వర్క్స్ అంటే ఇలా టిప్ ఫాలో అయిపోండి. చాలా ఈజీగా చేసేసుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ నీట్‌గా పెట్టేసుకోవడం, తర్వాత హాల్స్, బెడ్‌రూమ్స్ అంతే 1 బై 1 క్లీన్ చేసేసుకోవడమేనండి. టక్కున ఎవరైనా మన ఇంటికొచ్చినా కూడా మన ఇల్లు ఎప్పుడూ కూడా నీట్‌గా ఉంటుంది. చూసారు కదా! ఇక బ్రేక్‌ఫాస్ట్ చేసే ముందే హాలు, బెడ్‌రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని అప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేస్తాను. సండే మాత్రం ఈ పనులు చేసుకోలేదనుకోండి చాలా బద్ధకంగా అనిపిస్తది. కూర్చున్న ప్లేస్‌లోనే కూర్చోవాలనిపిస్తది. అలా కాకుండా చకచక కనిపించిన పనంతా చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనం రెగ్యులర్‌గా సండే అనుకోకుండా ఏదో సాటర్డేనో లేకపోతే మండేనో మనమే అనుకోవాలి. లేదంటే అసలు బద్ధకం వచ్చి రిలాక్స్డ్‌గా తర్వాత చేసుకోవచ్చు అంటాం. అది పోస్ట్‌పోన్ అవుతది తప్ప ఆ పనైతే అవ్వదు. నేను అలాగే అనమాట. సండే అయినా కూడా రెగ్యులర్‌గా చేసే పనులు చేసుకుంటూనే ఉంటాను. నిద్రలేయడం ఒక్కటే ఒక గంట లేట్‌గా లేస్తాను. ఎందుకంటే వంట ఉండదు కదా! మధ్యాహ్నం చేసుకోవచ్చు. సో, 9:30కి ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని 10:30, 11కి స్టార్ట్ చేస్తానండి. 12:30కి అయిపోతుంది కదా! 1:00 అలా తినేస్తాము.
బయట ఫుడ్ అయితే ఎక్కువగా నేను ప్రిఫర్ చేయనండి. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటాను కదా! ఇక తప్పదు. ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడో లేకపోతే వండుకోలేని సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు మాత్రం బయట నుంచి అయితే తెప్పిస్తాను తప్ప రెగ్యులర్‌గా నేను వంట చేసి పెట్టడానికే ట్రై చేస్తాను. హాల్‌లో సెంటర్ టేబుల్ క్లీన్ చేసుకున్నాను కదా! నెక్స్ట్ వచ్చేసి క్రాకరీ యూనిట్ అండ్ డైనింగ్ టేబుల్. క్రాకరీ యూనిట్‌కి నేను వేయించిన ఆహ్, స్టోన్ అయితే కౌంటర్ టాప్ మీద కిచెన్‌లో ఉంది కదా! సేమ్ అదే వేయించానండి మిగిలుంటే. అందుకని వైట్ కలర్ కదా! ఎక్కువగా దుమ్ము తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు వర్షాలకు కూడా ఏంటో ఒకలాగా అనిపిస్తదనమాట చెమ్మ చెమ్మగా. అందుకనేసి ఇక కాలిన్ వేసి క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసేసి ఫ్యాన్స్ వేసి పెట్టామనుకోండి చాలా నీట్‌గా ఉంటుంది స్మెల్ అది లేకుండా. దాని తర్వాత ఇల్లు ఊడ్చేస్తాను. ఇక ఈరోజైతే తడిబట్ట వేయాలి అనుకోవట్లేదు. క్లైమేట్ అలా ఉంది కాబట్టి. రేపు ఎర్లీ మార్నింగ్ అయితే లెయ్యాలండి. రేపేంటంటే మండే కదా! అందులో పోలీ పాడ్యమి. సో, మార్నింగే లెయ్యాలి. వీలైతే ఈరోజు నైటే ఇల్లు ఊడ్చేసి తడిబట్ట పెట్టేసుకుంటాను. లేకపోతే రేపు మార్నింగ్ చేసుకోవాలి ఆ వర్క్. ఈరోజు బెటర్ అసలు. మార్నింగ్ లేసాను కదా 6కి. అప్పుడైతే వర్షం ఏం లేదు. నైటే ఫుల్‌గా పడింది. బయటికెళ్ళి కొన్ని ఐటెమ్స్ తెచ్చుకోవాలి అనుకుంటున్నాను కానీ ఈరోజు అవుతుందో లేదో చూడాలి. ఇలా హాల్ అయితే సర్దుకుంటున్నాను కదండీ! బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని అప్పుడు బెడ్‌రూమ్స్ అన్నీ కూడా ఒకసారి డీప్ క్లీన్ చేసేసి సర్దేసుకుంటాను నీట్‌గా. రెగ్యులర్‌గా నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే 8-8:30 ఆ టైంలో చేస్తాను కదా! సండే మాత్రం 8:30-9 అవుతుందనమాట. ఇంక అంతకంటే ఎక్కువ లేట్ అయితే చెయ్యను. నేను హెల్త్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాను. ఎందుకంటే ఇన్ని పనులు నేను చేసుకుంటూ ఉంటాను. ఏదైనా బాలేదనుకోండి, ఇక ఫీవర్ వచ్చో ఏదైనా 2-3 డేస్ పడుకుంటే అసలు చేసేవాళ్ళు ఉండరు కదా! మళ్ళీ హెల్పర్ మీద డిపెండ్ అవ్వాల్సొస్తది. అదే మనం కేర్‌ఫుల్‌గా టైమ్ టు టైమ్ తినుకుంటూ ఇంట్లో పనులన్నీ నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా చేసుకుంటే మనం హెల్తీగా ఉండొచ్చు. పిల్లల్ని కూడా చక్కగా చూసుకోవచ్చు అనేది అనుకుంటాను. ఇలా ఇల్లంతా కూడా సర్దేసుకున్నానండి. బెడ్‌రూమ్స్ అవి క్లీన్ చేశాను. వీడియో అయితే తీయలేదు. గిన్నెలు కూడా నైటే వాష్ చేశాను కదా! బాల్కనీలో పెట్టున్నాను. అవి డ్రై అయిపోయాయి. అలాగే డిష్ వాషర్‌లో ఉన్న గిన్నెలన్నీ కూడా కిచెన్‌లో సర్దేసుకున్నానండి. నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇక కిచెన్‌లోకైతే వచ్చాను. వంట స్టార్ట్ చేద్దాము అని. ముందుగా బిర్యానీ చేద్దాం, వెజ్ బిర్యానీ అని చెప్పి బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకొని నానబెట్టానండి. అవి నానుతూ ఉన్నాయి. ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ ప్యాన్ ఒకటి బిర్యానీ పాట్ లాగా హోమ్ సెంటర్‌లో తీసుకున్నానండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా బాగుంది. ఫస్ట్ టైం దీంట్లో కుక్ చేస్తున్నాననమాట ఇది తీసుకున్న తర్వాత. సో, దీని గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. చాలా తక్కువ కాస్టే 790 ఎంతో పడింది. నేను 2000 అలా ఉంటదేమో అనుకున్నాను గానీ బట్ బెటర్ బానే ఉంది. ఇప్పుడు ఎలా చేస్తాను ఏంటి బిర్యానీ అనేది చూపిస్తాను మీకు. ఇలా బిర్యానీ పాట్ ఒకటి పెట్టేసి ఘీ వేసుకున్నానండి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ దినుసులు వేసుకున్నాను. చెక్క, లవంగ, ఇలైచి వేసుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను, పెద్ద ఆనియన్స్. అవి వేగుతూ ఉండంగానే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నాన్ స్టిక్ కడాయిలో కానీ పాట్లో కానీ చేస్తే త్వరగా వేగవు ఆనియన్స్. బట్ ఇది స్టీల్ది కదా, త్వరగా వేగిపోతాయి. సో, అందుకని కొంచెం లైట్ బ్రౌన్ వచ్చి రాకముందే నేను అల్లం వెల్లుల్లి, అలాగే సాల్ట్, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నానండి. ఈరోజు నా దగ్గర పచ్చి బఠానీ లేవు. ఆ ప్లేస్లో చిక్కుడు విత్తనాలు వేసుకుంటున్నాను. ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేసుకున్న వెజిటేబుల్స్ ఒకసారి కలిపేస్తూ ఉన్నాను. త్వరగా అడుగంటుతుందనమాట. అందుకని ఇలా కలుపుకుంటూ ఉన్నాను. ఘీ మాత్రమే వేసుకున్నానండి, ఆయిల్ అయితే వేయలేదు. ఇక ఇలా వేగుతూ ఉన్నాయి కదా, ఇందులోకి
హోల్ గరం మసాలా అన్నమాట. ధనియాలు, చెక్క, లవంగా అన్నీ కలిపి వేసుకున్న పౌడరు. అలాగే వేయించిన జీలకర్ర పౌడర్ కూడా వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను, బాగుంటుంది టేస్ట్కి అని. ఇక్కడ 2 పచ్చిమిర్చి వేసుకున్నాను కదా అందుకు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కర్డ్ వేసుకున్నానండి. కర్డ్ వేసుకోవడం వల్ల స్ట్రక్చర్ బాగా వస్తుంది బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ అయినా నాన్ వెజ్ది చేసుకున్నా కూడా. అలాగే కొత్తిమీర కూడా ఒకసారి వాష్ చేసి వేసుకున్నాను. చూసారు కదా, చాలా త్వరగా అయిపోతుంది ఇందులో బిర్యానీ, క్విక్గా వేగిపోతున్నాయి కదా. ఫస్ట్ ఆనియన్స్ త్వరగా వేగడానికి సాల్ట్ వేసుకున్నాను కదండి. తర్వాత బిర్యానీ రైస్, ఎసురు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవాలి సాల్ట్. నేను కారం ఏమీ యూజ్ చేయను, పచ్చిమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాను కాబట్టి సరిపోతుంది. ముందుగా నానబెట్టిన రైస్ వేసుకొని ఒక్కసారి కలిపేస్తున్నాను. రైస్ అండ్ వెజిటేబుల్ మసాలా మొత్తం కలిసే విధంగా ఒక్కసారి 1 మినిట్ అలా కలిపేసి తర్వాత ఎసురు వేసుకుంటున్నాను. ఇక్కడ 1కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటానండి. నాకెందుకో ఈ మెజర్మెంటే పర్ఫెక్ట్ అనిపిస్తుంది, అందుకే 1కి 2 వేసుకుంటాను. ఎసురు వేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఇక ఉడికించుకోవాలి. సాల్ట్ సరిపోదు అని చెప్పి ఎసురులో కూడా కొంచెం వేసుకుంటున్నాను. సాల్ట్ పడుతుందండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. అంటే టేస్ట్కి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది. లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకోవడమే. ఈలోపు కర్రీని కూడా ప్రిపేర్ చేస్తాను. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకొని, పోపు దినుసులు వేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్నాను. ఇది కూడా స్టీల్ కుక్కర్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది ఇందులో కర్రీస్. అలాగే ధనియాల పొడి అండ్ టమాటోలు కూడా వేసుకున్నాను. చిక్కుడు విత్తనాలు ఇందులో కూడా వేసుకుంటున్నానండి. మార్కెట్లో ఇవి విడిగా అమ్ముతారు, బాగుంటున్నాయి. అలాగే ఆలుగడ్డ కూడా వేసుకున్నాను. ఆలు, టమాటో అండ్ చిక్కుడు విత్తనాలతో కర్రీ చేస్తున్నాను. చాలా క్విక్గా చేసేస్తాను ఇలాంటి కర్రీస్, కుక్కర్లోనే చేస్తాను. ఒక్కసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నానండి. కర్రీలోకి తగినంత కారం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నానండి. పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయలేదు కదా. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇందులోకి డ్రై కోకోనట్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలాంటి కర్రీస్లో కంపల్సరీగా వేసుకుంటాను. అలా లిడ్ క్లోజ్ చేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ని రైట్ సైడ్కి మార్చేసి బిర్యానీ ఏంటంటే దగ్గర ఉడకనొస్తుంది అనమాట. సో ఆపే ముందుగా చిన్న స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇదైతే కొంచెం ఫ్లేమ్ తక్కువగా వస్తుంది అనేసి. ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఇందులోకి కొంచెం లెమన్ పిండుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. అలాగే కొంచెం గీ కూడా యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి స్టవ్ ఆపేయడమే. పర్ఫెక్ట్గా వస్తుంది. అనుకోవచ్చు మెత్తగా వస్తుందేమో 2 గ్లాసులు వేసుకున్నారు కదా అని. అలా ఏం రాదు. ఫస్ట్ నుంచి కూడా అలాగే వేసుకుంటాను. మధ్యలో ఏంటంటే 1.5 గ్లాస్ వేసేదాన్ని అనమాట. నాకెందుకో బిగుసుగా వచ్చింది రైస్, అందుకని 2 గ్లాసెస్ వేసుకుంటాను. అందులో వెజిటేబుల్స్ కూడా వేస్తాము, ఉడకాలి కదా. ఇక్కడ రైతా చేస్తున్నానండి. కర్డ్ బాగా కలిపేసి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇది మీకు తెలిసిందే, స్పెషల్ ఏం లేదు. బట్ నేను ఈ విధంగా కొంచెం వేయించిన జీలకర్ర పౌడర్ వేసుకుంటాను, అదే టేస్ట్. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, ఆనియన్స్, టమాటో అలాగే క్యారెట్ కూడా తురిమి వేయచ్చు. ఆల్రెడీ వేస్తున్నాను కదా అని ఇందులోకి కొంచెం లెమన్ పిండుతున్నాను. ఎంత ఎమ్మీగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇది నా స్టైల్లో ఇలా చేసుకుంటాను. ఇంకొకటి చెప్పనా, మనం చేసే కర్రీస్ అన్నీ కూడా మనకు నచ్చాలి, అన్నీ కూడా ఇంట్రెస్టెడ్గా తినాలి అని ఏం లేదు కదా. మనం చేసుకున్న రెసిపీస్లోనే మనకేదో ఒకటే నచ్చుతుంది రెగ్యులర్గా.
వెజ్ కానివ్వండి, నాన్ వెజ్ కానీ. వెజ్‌లో మనకు నచ్చని కర్రీ ఉన్నప్పుడు ఏంటంటే, ఆనియన్స్ పొడవుగా సన్నగా కట్ చేసుకొని, వాటిలో కొంచెం సాల్ట్, పెప్పర్, లైట్‌గా కారం వేసుకొని, మిక్చర్ ఉంటాయి కదా! అంటే కారపు బూందీ. ఒకసారి కలిపేసి మనం అన్నం తినేటప్పుడు పక్కన అదేంటంటే మంచింగ్‌లాగా పెట్టుకొని తిన్నామనుకోండి, ఇష్టం లేని కర్రీ కూడా బాగా నచ్చుతుంది. ఒక్కోసారి నేను అలా ట్రై చేస్తాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇదొక టిప్. ఇక్కడేంటంటే చూసారుగా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఎక్కువ మసాలా లేకుండా బావుంటది. పిల్లలకి బాక్సుల్లో కూడా ఇంకా మీకు తెలిసిందే అప్పుడప్పుడు చూయిస్తూ ఉంటాను కదా! ఇలా వేసిస్తాను. ఇందులోకి మష్రూమ్స్ కానీ, పన్నీర్ కానీ, మీల్ మేకర్ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇక డిష్ అవుట్ చేసుకున్నాను. బౌల్స్‌లోకి అయితే తీసి పెట్టాను. ఈ కర్రీ అయితే రైస్‌లోకైనా, చపాతీ, బిర్యానీ సూపర్బ్‌గా ఉంటది. పూరీలోకైతే అసలు అల్టిమేట్. ఇదనమాట అండి సండే స్పెషల్స్ ఈరోజు మా ఇంట్లో. ఓకేనండి. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనండి. టేక్ కేర్. బాయ్.